సార్ ప్రతి అన్నా క్యాంటీన్ దగ్గర కూడా ఇలాగే అంటే ఈ రోజున ప్రతి పేదవాడికి లేదా మధ్యతరగతి వ్యక్తులకి ఈ అన్నా క్యాంటీన్ ఎలా ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుందండి. సామాన్యుడు కూడా బయట ఎదురు చూసి 30 రూపాయలు 50 రూపాయలు పెట్టి బయట టిఫిన్ చేయకుండా టైంకి వచ్చి 5 రూపాయలతోటి కడుపు నిండా తినడం బాగుంది. మినిమం 30 రూపాయలు ఖర్చు అవుతుందండి. 5 రూపాయలు 30 రూపాయలు ఖర్చు అవుతుంది. బాగుందండి, బాగుందండి. భోజనం కూడా చేశాను, బాగుంది, క్వాలిటీ ఉందండి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చంద్రబాబు గారు ఈ రేట్లు పెరిగినా కూడా ఖచ్చితంగా 5 రూపాయలకే అందించండి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలి? చాలా హర్షించవచ్చు అండి, మంచి విషయం ఇదండి. పేదవాడి వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అంత పెద్ద ఆర్భాటంగా చూపిస్తున్నారు తప్ప అక్కడ ఏం లేదు, సామాన్యులు ఎవరు తింటలేదు అని చెప్పి. సామాన్యులు ఎందుకు తినట్లేదండి? మీరు చూస్తుంటే నెంబర్ ఆఫ్ పీపుల్ రోజు దాదాపు ఒక్కొక్క సెంటర్లో 500 నుంచి 700 మంది తింటున్నారు. ప్రతి సామాన్యుడు తింటున్నారు. ఉపయోగం కొంత కాదండి, చాలా ఉపయోగం. కొంత కాదు, చాలా ఉపయోగం. క్వాలిటీ బాగుందండి. 5 రూపాయలు మంచిదండి. ఇది పూరి 3 పూరి అంటే 60 రూపాయలండి బయట. కానీ 5 రూపాయలు అంటే ఏం రాదండి. మా పేదవాళ్ళు మేము కూలి పని చేసుకునే మేము 60 రూపాయలు టిఫిన్ చేయాలంటే చాలా ఇబ్బంది సార్. కానీ క్వాలిటీ బాగుంది. 5 రూపాయలకి ఏం వస్తుంది సార్? 5 రూపాయలకి అంటే ఇప్పుడు ఈ రోజున పెరిగిన రేట్ల దృష్ట్యా కూడా ఆయన 5 రూపాయలకి అందించండి సామాన్యుడికి అని చెప్పి చెప్పడం సీఎం గారు 5 రూపాయలకి అందించారంటే రేట్లు పెరిగి, కానీ పేదవాడు కడుపు నిండా తినాలి, ఆకలితో ఉండకూడదు. పేదవాళ్ళు బాగుండాలి అని కోరిక. తీసేదంటే ఆయన స్వార్థం అంటే సంపాదించుకోవాలండి. ఈ పేదవాడు ఎలా పోయినా పర్లేదండి. అంతా దోచుకునే వాళ్ళు. అదే మాట్లాడతారండి. ఇప్పుడు ఆయన అన్ని నోళ్ళు మూపించాడు. ఏది అవతల ఎంపీలు ఎమ్మెల్యే ప్రెసిడెంట్లు ఎవరైనా వస్తే ఎక్కడైనా సభలు జరిగినాయి అంటే నోళ్ళు మూపించాడు. ఏది ఒక 100 మంది పోలీసులు పెట్టి. అదేమన్నా నీకు గొప్ప ఉంది? ఇప్పుడు అందరూ చెడ్డగా చెప్పుకున్నారు. కడుపు నుండి అన్నపూర్ణేశ్వరుడు అండి. అన్నదానం అనేది గొప్పది. రోజున ఈ 5 రూపాయలకి సామాన్యుడికి కడుపు నిండా దొరుకుతుందండి. కడుపు నిండా దొరుకుతుంది. మధ్యాహ్నం భోజనం కూడా బాగుంటుంది. బాగుంటుందండి. అదే 5 రూపాయలకి దొరుకుతుంది బయట ఎక్కడైనా? 5 రూపాయలకి రాదు. బయట తినాలంటే 80 రూపాయలు భోజనం, 80 అయినా ప్లేట్ భోజనమే. గతంలో అంటే మీలాగా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి పని దొరకడమే కష్టమైతే 5 రూపాయలకి ఇలాంటిది పెట్టాల్సింది పోయి ఆయన తీసేసి ఆయన ఏం బాగుంటున్నాడంటావు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఉపయోగం? ఆయనకి కడుపులు కట్టేసాడు. కడుపు నిండా తింటున్నాం. చంద్రబాబు గారు చేస్తే మంచిదే అంటావా? మంచి పని. ఇన్ని డబ్బులు ఇచ్చినా మన కడుపు నిండదు. కడుపు అంత అన్నం పెడితే కడుపు నిండుద్ది. డబ్బు ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వమని అంటారు ఎవరైనా. కడుపు నిండిన తర్వాత మాత్రం చాలు నాకు అంటాం. సో ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? అంటే పేదవాళ్ళ కడుపు కొట్టకూడదు మనం అనే ఆలోచన ఎందుకు చేయలేకపోయాడు అంటారు? ఎంతసేపు సంపాదించుకుని బస్తాలు కట్టుకోవాలనుకున్నాడు కానీ పెట్టలేదు. ఎంతసేపు ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ లేదు అంతే. అంతేగాని సామాన్యుడు ఎట్లున్నాడు, ఏంటి పన్ను దొరుకుతుందా లేదా, కడుపు నిండుతుందా లేదా ఆలోచన. కడుపు నిండా నిండుతుంది, పనులు దొరుకుతున్నాయి శుభ్రంగా. ఇప్పుడు ఎలా ఉందన్నా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక పనులు దొరుకుతున్నాయి, పర్వాలేదా? పర్వాలా. ఇసుక కొద్దిగా ఇసుక కూడా ఫ్రీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి ఫ్రీగా బాగానే వస్తుంది. సరే, ఈ రోజున అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అన్నా క్యాంటీన్ల విషయంలో ఈరోజు మనకు తెలుసు ఖర్చులు పెరిగినాయి. కందిపప్పు రేటు కానీ లేకపోతే మినపగుళ్ళని కానీ అయినా సరే 5 రూపాయలకి అందించండి సామాన్యులకి అని చెప్పి ఈ రోజున ఎంతమంది వచ్చి సంతోషంగా తింటున్నారండి. ఇప్పుడు ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కరిది. అది ఈయన ఆలోచన ఈయనది, ఆయన ఆలోచన ఆయనది. అదే కానీ పాతది 3 అదే సార్. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఎత్తుకోండి, స్టాలిన్ తీసుకోండి. పాతది ఏది తీయలేదు. పాతది ఏది తీయకుండా అట్లే కంటిన్యూ చేస్తుంటే ఈ రోజు సీఎం జగన్ అయి ఉంటాడు. పాతది ఏది తీసుకునకూడదు, రాజధాని దాన్ని అట్లే కంటిన్యూషన్ చేయాలి. ఒకటి నెక్స్ట్ ఇది అన్నా క్యాంటీన్, అది దాన్ని చేస్తుంటే ఈ రోజు సీఎం జగన్ అయి ఉంటాడు. అలాగే అమరావతి రాజధాని కూడా నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇన్ని చెప్పిన వ్యక్తి మరి 3 రాజధానులు అని చెప్పి ఏం చేశాడు ఆయన? అదే కదా చెప్తాను కదా. చెట్టు ఎదుగుతుంది, కొమ్మలు వంగుతుంది, అతను తగ్గించుకోలేదు.
తగ్గించుకుంటే ఈరోజు సీఎం అతనే. నెక్స్ట్ ప్రభుత్వం ఇదే ఆయన వచ్చి ఉంటాడు. అతను ఎంతసేపు మోనార్క్ మార్గం అతను చెప్పిందే వేదం అనేసి ఇదేనాడు. అసలు తిరుపతిలో ఎత్తుకోండి, తిరుపతిలో అసలు మంచి పోస్ట్ ఎవరికి లేదు. అక్కడ ఉండేవాడిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడో ఇక్కడ వేసినారు. అది అవసరమా? సరైన ఇది లేదు, అది ఇంకేం లేదు. కనీసం అంటే ఇప్పుడు ఏం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ప్రజలు మ్యాండేటరీగా మనకి 11 సీట్లే ఇచ్చారు అంటే ప్రజలు ఏదో మన నుంచి ఆశిస్తున్నారు, లేకపోతే ఏదో మనం ప్రజలకు సేవ చేయలేదు, ప్రజలు వాళ్ళు సంతృప్తి పడలేదు అని అనుకోకుండా ఇప్పుడు ఎక్కడ ఏది జరిగినా కూడా వెళ్ళి మీకు అమ్మఒడి రాలేదు కదా, మీకు అది రాలేదు కదా, ఇది రాలేదు కదా అంటే ఎంత రాజకీయమే అంటారా? ఇప్పుడు వాళ్ళ ఆలోచన, ఇప్పుడు మీ ఆలోచన వేరే, నా ఆలోచన వేరే, సరేనా? జగన్ ఆలోచన ఏరా అంటే పేదోడికి 10 రూపాయలు ఇవ్వాలి అని ఆయన ఆలోచన అయింది. ఏది ఇప్పుడు 9 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ఒక 10 రూపాయలు ఇచ్చినాడా? చెప్తాను, చూస్తాను. సపోజ్ 100 రూపాయలు తిన్న జగన్ 10 రూపాయలు జనానికి ఇచ్చినాడు. ఒక అమ్మ ఒడి ఇచ్చినాడు, ఒక 10,000 రూపాయలు ఏమది మామూలుగా వడ్డీ లేని రుణం లాగా ఇచ్చినాడు. చెప్తా, ఒక్కొక్కరు ఆలోచన వాళ్ళది. మీరు అన్నట్టుగా 10 రూపాయలు ఇచ్చాడని చెప్తున్నారు. ఆ 10 రూపాయలు ఎవరిది? అది ఆ 10 రూపాయలు ఎవరిది? ఆ 10 రూపాయలు ఎవరిది? ఇప్పుడు మాకు పెట్టారు 10 రూపాయలు ఇచ్చారంటే 10 రూపాయలు మందే కష్టం. 50 రూపాయలు క్వార్టర్, 120 రూపాయలు, 150 రూపాయలు, 150 రూపాయలు అమ్మారు. ఏడు ఇన్ని కోట్లు బస్ ఛార్జీలు పెంచాడు. రాష్ట్రంలో ఏముంది చెప్పండి సార్? అసలు మనకి ఆదాయం ఏముంది చెప్పండి? అసలు ఇచ్చినాడు ఇవ్వలేదంటానవే. అసలు మన రాష్ట్రంలో ఏముంది చెప్పండి? అసలు అదే పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు కల్పించాలి. నువ్వు మరి సీఎం గారు ఏం చేస్తావు మరి? అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా తీసుకురావాలి. రాష్ట్రంలో ఏముందని అడుగుతున్నావు నువ్వే. రాష్ట్రంలో ఏం తీసుకొచ్చాడు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి? కరోనా వచ్చింది, ప్రతి ఒక్కటి అయిపోయింది. అది కేవలం ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా వచ్చింది. అంతే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అన్ని చోట్ల ఇలాగే ఉన్నాం మనం. సో మీరేమంటారు? ఆయన చెప్పే మాటలకి మీరు ఏకీభవిస్తారా? ఏమన్నా ఒక రోడ్డు కాదు వేయలేదు, ఒక బ్రిడ్జి కాదు వేయలేదు. చంద్రబాబు నాయుడు చేసిన బ్రిడ్జి ఓపెన్ చేశాడు. ఏంటి పైవారు, ఏంటి పైవారు 170 రూపాయలు, 60 రూపాయలు క్వార్టరు, 150, 200, 300 చేశారు. అది ఎక్కడ జనాలు బతుకుతారు ఇప్పుడు? అవును, అదే అంటున్నాను. చాలా 500 పని చేసుకుంటాం, చాలా ఇంటికి వెళ్ళాలంటే ఎలాగ అవుతుంది? 2 క్వార్టర్లు అవుతాం, 300 అయిపోతుంది. ఇంకెక్కడ అవుద్ది? ఫ్యామిలీ బయట పడ్డారు. మందు పూర్తిగా తీసేస్తాను అన్న వ్యక్తివి తీసేయాలి కదా. మందు పూర్తి తీసేస్తాను అన్నారు. ఒక నీడిస్ చెప్పింది, 2 రూపాయలు క్వార్టర్ అని చెప్పి తాగుతారా మగవాళ్ళు అని చెప్పింది. నీడిస్ జ్ఞాపకందా మీకు? అది తేడా ఉంది. తేడా తెలియలేదు. అంత భోజనం చేస్తున్నాం, పని దొరుకుతుంది, హ్యాపీగా ఉంటున్నాం. అది